Welcome to this video class. In this video class, let us understand the main difference between past continuous tense and past perfect continuous tense. ఇక్కడ ముఖ్యమైనటువంటి తేడాను మనం గమనిద్దాము. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ కు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ కు పోటీ పరీక్షల్లో ఏ విధంగానైనా వాక్యం అడిగేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇచ్చినటువంటి వాక్యము ఏ టెన్స్కు సంబంధించింది, మనం ఏ విధంగా సమాధానం రాయాల్సి ఉంటుంది అనే విషయాన్ని మనం చాలా కూలంకషంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. లెట్ us స్టడీ వన్ బై వన్. ఎస్టర్డే at 6 PM he dash write his homework. ఇక్కడ ఒక ఖచ్చితమైన సమయంలో పని జరుగుతూ ఉన్నట్టుగా వివరించబడింది అనమాట. అంటే యాక్షన్ వాజ్ ఇన్ ప్రోగ్రెస్ అట్ పర్టికులర్ పాయింట్ ఇన్ ద పాస్ట్. So let us understand, let us notice it. Let us understand this note. What is the note? Action was in progress at particular point of time in the past. So action was in progress. Progress అంటే కొనసాగుతూ ఉన్నట్టుగా action was going on at a particular point of time. Particular point of time in the past. అంటే ఈ టెన్స్ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అనేటువంటి విషయం మనము గుర్తుంచుకోవాలి. 6 గంటల సమయంలో నిన్న సాయంత్రము అతని హోంవర్క్ రాస్తూ ఉండెను. అంటే ఈ సమయంలో పని జరుగుతూ ఉన్నట్టుగా ఉంది కాబట్టి ఇది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏముంటుంది? వాస్ వర్బ్, మెయిన్ వర్బ్ V1 plus ing, present participle. Let us apply the rule. So subject is he. So with he we should write was. He was. Then V1 is given in the bracket. Bracket లో ఎప్పుడు verb 1 present tense verb ఇస్తారు అన్నమాట. ఇప్పుడు V1 plus ing present tense మనం రాయాల్సి ఉంటుంది. రైట్, రైటింగ్. He was writing. ఈ విధంగా మనము సమాధానం రాయాల్సి ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్ గమనించండి. ఈ ఎగ్జాంపుల్ గమనించడానికి ముందు ఇదే వాక్యము పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఉన్నది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం గమనిద్దాం. చూడండి, షీ, నేను అక్కడ హీకి బదులు షీ రాశాను. షీ డాష్ రైట్ హర్ హోంవర్క్ ఫర్ 1 hour since 5:30 PM yesterday. ఆమె హోంవర్క్ను 1 గంట పాటు ఫర్ 1 hour రాస్తూ ఉండెను. ఎప్పటి నుంచి? 5:30 PM నుంచి, సాయంత్రం. నిన్న సాయంత్రం, ఎస్టర్డే ఈవినింగ్ 5:30 PM కు వర్క్ స్టార్ట్ అయింది అనమాట. సిన్స్ 5:30 PM అంటే పాయింట్ ఆఫ్ టైం ఉంది. ఎప్పుడు స్టార్ట్ అయింది అది మెన్షన్ చేసినాను. ప్లస్ స్టార్ట్ అయింది ఎంత సమయం కొనసాగింది? 1 hour. కాబట్టి పాయింట్ ఆఫ్ టైం ఉంది, పీరియడ్ ఆఫ్ టైం ఉంది. ఇవి రెండు మనకుంటే ప్లస్ ఇక్కడ ఎస్టర్డే ఉంది కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ అనేసి మనము తప్పనిసరిగా గుర్తించాలి. పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ లో రూల్స్ ఏమి? హెల్పింగ్ వర్బ్ హ్యాడ్ బీన్, దెన్ మెయిన్ వర్బ్ V1 plus ing, present participle. Let us apply the rule. She had been writing. She had been writing her homework for 1 hour since 5:30 PM yesterday. ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ లో కొనసాగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు ప్రారంభమైంది ఉంటుంది, ఎంత కాలం పాటు కొనసాగింది ఉంటుంది. అంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ లో లెట్ us write here past
పర్ఫెక్ట్ కంటిన్యూస్. కంటిన్యూస్ టెన్స్ అన్నమాట. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎంతకాలం పాటు కొనసాగుతూ ఉండెను, ప్లస్ పూర్తి అయిపోయింది కూడా అనమాట. ఈ విధంగా ఉంటే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఇప్పుడు లెట్ us observe the next example. Last Sunday at 12 p.m. action was in progress at particular point of time. ఎప్పుడు కంటిన్యూ అవుతూ ఉండెను, 12 గంటలు మధ్యాహ్నం. దే డాష్ ప్లే క్రికెట్. 12 గంటలప్పుడు వాళ్ళు క్రికెట్ ఆడుతూ ఉండరు అనమాట. లెట్ us apply the rule. It belongs to past continuous tense. They were. With they, we should write the helping of were. Playing, V1 plus ing. They were playing cricket. ఇక్కడ ఎప్పుడు స్టార్ట్ అయింది లేదు. In past continuous tense, starting time is never mentioned and duration of time is also never mentioned. Only action progress is mentioned. Action continuation is mentioned. Be very careful. Now let us study the same example here. They dash play cricket for 4 hours. అంటే 4 గంటల పాటు వాళ్ళు ఆడుతూ ఉండిరి. For 4 hours. Duration of time is mentioned here. Then since 11 p.m. last Sunday past tense. Point of time is there. Since 11 p.m. స్టార్ట్ అయింది, 4 గంటలు కొనసాగింది. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎలా రాయాలి? లెట్ us apply the rule. Had been, ఏది సబ్జెక్ట్ అయినా had been అనమాట, హెల్పింగ్ వర్బ్. సో దే had been playing, V1 plus ing. That's all. These sentences belong to past continuous tense. These sentences belong to past continuous tense. Then let us study this example. Yesterday at 9 a.m. you dash travel to Mysore. నిన్న 9 గంటల ఉదయం 9 గంటల్లో మీరు మైసూరుకు ట్రావెల్ చేస్తూ ఉంట్రి. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. Continuation of action is mentioned here. So it belongs to past continuous tense. Let us apply the rules. Helping of were. You were traveling. That's all. Then let us understand this example. You dash travel to Mysore for 4 hours. 4 గంటలు మీరు ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎప్పటి నుంచి? 7 a.m. 7 గంటలప్పుడు మీ ప్రయాణం స్టార్ట్ అయింది. 7 గంటలకు స్టార్ట్ అయింది, 4 గంటలు కొనసాగుతూనే ఉండింది అనమాట. 4 గంటల తర్వాత పని పూర్తి అయిపోయింది, ట్రావెల్ చేయడం పూర్తి అయిపోయింది. కాబట్టి ఇది ఎస్టర్డే పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఎస్టర్డే అనేది పాస్ట్ టెన్స్ తెలియజేస్తుంది. పాయింట్ ఆఫ్ టైం ఉంది, యాక్షన్ స్టార్ట్ అయిన పాయింట్ ఆఫ్ టైం ఉంది, డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది, యాక్షన్ కంటిన్యూషన్ డ్యూరేషన్ ఆఫ్ టైం ఉంది. కాబట్టి ఇది పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అనమాట. దెన్ లెట్ us apply the rules. You had been traveling. That's all. ఈ విధంగా మనము పాస్ట్ కంటిన్యూస్కు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కు టెన్స్కు మధ్య ఉన్నటువంటి ముఖ్యమైన తేడాని గమనించి సమాధానం రాయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇదే సెంటెన్సెస్ని ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్లో ఏ విధంగా అడగడానికి అవకాశం ఉంది? ఇప్పుడు ఈ సెంటెన్సెస్ పాజిటివ్ అనమాట. ఎస్ఆర్ నో టైప్ క్వశ్చన్ సెంటెన్సెస్ని, ఇన్ఫర్మేషన్ క్వశ్చన్ సెంటెన్సెస్ని ఏ విధంగా ఉంటుందో ఒక్కొక్క దాన్ని వీటిని మాడిఫై చేసి చూపిస్తాను, గమనిద్దాం. ఇక్కడ చూడండి సెంటెన్స్ని. Yesterday at 6 a.m. dash he dash write his homework.
ఇక్కడ చూడండి, ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఇట్ ఈస్ ఏ క్వశ్చన్. నో WH word, no interrogative pronoun. So it is yes or no type question. How to answer? With he, we should write was. Was he writing his homework at 6 p.m. yesterday? Yesterday at 6 p.m. was he writing his homework? ఈ విధంగా మనం సమాధానం రాయాల్సి ఉంటుంది అన్నమాట. Was he writing? That's all. Very simple. It is question. ఇప్పుడు ఇంకొక ఈ వాక్యాన్ని చూద్దాం. చూడండి, ఇక్కడ లాస్ట్ సండే at 12 p.m. dash they dash play cricket. Question mark is there. It is interrogative and it is an interrogative sentence. No interrogative pronoun, no WH word, yes or no type question. How to answer it? It belongs to past continuous, continuation of action at particular point of time. ఈ సమయంలో జరుగుతున్నట్టుగా ఉంది కాబట్టి past continuous tense. Let us apply the rules. దే ఉంది కాబట్టి ఇక్కడ వర్ మనం రాయాల్సి ఉంటుంది అన్నమాట. వర్ దే ప్లేయింగ్, వర్ దే ప్లేయింగ్ క్రికెట్ అట్ లాస్ట్ సండే at 12 p.m. ఈ విధంగా అనమాట. ఇప్పుడు దీన్ని మారుద్దాం. యు డాష్ డాష్ క్వశ్చన్ మార్క్. గమనించండి, ఇక్కడ yesterday at 9 a.m. dash you dash travel to Mysore. Question mark. Yes or no type question. No interrogative pronoun. Let us apply the rules. Were you traveling? Were you traveling to Mysore yesterday at 9 a.m.? This is how question is given. And we have to answer the question. Let us study here. Dash 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 she dash write her homework for 1 hour since 5:30 p.m. yesterday. Question mark is there. It is interrogative sentence. So we know already how to identify if this sentence belongs to past perfect continuous. We know. Let us apply the rules. Had she been writing? She had been writing. Sentence positive. Had she been writing? Sentence yes or no type question. Had she been writing? Had she been writing her homework? For 1 hour since 5:30 p.m. yesterday. Let us modify this sentence. Dash they dash. Let us see this. Dash they dash play cricket for 4 hours since 11 p.m. last Sunday. Let us put question mark here. How to write? Had they been playing? Had they been playing? That's all. Had they been playing? That's all. This is how we have to answer. Yes or no type question. Then you dash dash question mark. Let us study this. Dash you dash travel to Mysore for 4 hours since 7 a.m. yesterday. Question. Yes or no type question. How to answer? Had you been traveling? That's all. Once you know the tense, once you identify the sentence, if it belongs to a particular tense, then let us follow the rules. Let us identify
the helping, let us recall the helping verbs and main verbs. That's all. Had you been traveling? That's all. Information question. Let us write interrogative pronouns before yes or no type question. That's all. So this is how we have to understand the sentences and we have to answer them. How? Let us write information question. How? How had she been writing homework for 1 hour since 5:30 p.m. yesterday? Information question it becomes. Then, how had they been playing cricket for 4 hours since 11 p.m. last Sunday? Let us write, where had they been playing? Then, how had you been traveling to Mysore? So this is how we can modify sentences. You can also practice in the same way. So keep watching my videos. Thank you. Thanks a lot. Don't forget to subscribe to our channel and keep sharing these videos. Let others also be benefited a lot. So thank you. Thanks a lot.